ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం రోజున ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో సంచలనం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ చాలా సులభంగా గెలుస్తుందని చాలామంది భావించారు. కానీ ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో చివరికి ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. ఆఫ్ఘన్ జట్టు ఈ రేంజ్లో ప్రదర్శనతో అదరగొడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆఫ్ఘన్ జట్టు దుమ్ము దులిపే పర్ఫార్మెన్స్తో రఫ్ఫాడించి ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చింది. 2023 వన్డే ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 2024 టీ20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంటికి పంపింది. ఇప్పుడు 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ కీలక మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఓడించి ఇంటికి పంపింది. ఈ పర్ఫార్మెన్సెస్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు ద జైంట్ కిల్లర్ ఆఫ్ మోడర్న్ క్రికెట్ అనే బిరుదును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ కీలక సమయంలో సెంచరీ సాధించి ఆఫ్ఘన్ జట్టుకు సూపర్ హీరోగా అవతరించాడు. అదే సమయంలో జో రూట్ కూడా సెంచరీ చేసినా ఇంగ్లాండ్ను గెలిపించలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై ఇంగ్లాండ్ జట్టు ఓడిపోవడంతో పాయింట్స్ టేబుల్లో కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో మొదట ఆసీస్పై, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయి కనీసం పాయింట్స్ ఖాతా కూడా తెరవకుండానే సెమీస్ రేసు నుండి నిష్క్రమించింది. టేబుల్లో 4వ స్థానంలో నిలిచి పరువు పోగొట్టుకుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ మెగా ఈవెంట్ ఆరంభంలో తడబడినా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టాప్ క్లాస్ ప్రదర్శనతో అదరగొట్టి మ్యాచ్ను గెలుపొంది టేబుల్లో 3వ స్థానంలో నిలవడమే కాదు, సెమీస్ రేసులోకి అడుగుపెట్టి అదరగొట్టింది. ప్రస్తుతం గ్రూప్ బి నుండి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్యనే పోటీ అంతా ఉండబోతోంది. వాస్తవానికి సౌత్ ఆఫ్రికా సేఫ్ సైడ్లో ఉందనే చెప్పాలి. ఎందుకంటే టేబుల్లో 3 పాయింట్స్ కలిగి ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టు ఇంగ్లాండ్పై గెలిచినా ఓడినా పెద్ద ప్రమాదం లేదు. అయితే వారు ఎక్కువ మార్జిన్తో ఓడిపోకుండా ఉండాలి. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా సఫారీలకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఇక ఇప్పుడు ఒక్కసారిగా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే ఆసీస్ ఇంటికి వెళ్ళక తప్పదు. అందుకు కారణం నెట్ రన్ రేట్లో ఆస్ట్రేలియాకి, సౌత్ ఆఫ్రికాకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో ఒక్కసారిగా సెమీస్ లెక్కలు మారిపోయాయి. మరి ఈ గ్రూప్ నుండి ఏ 2 జట్లు సెమీస్కి చేరతాయని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్ చేయడంతో ఆఫ్ఘన్ జట్టు 37 పరుగులకే ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 200 పరుగులు చేయడం కూడా గగనమని అనిపించింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అసాధారణ బ్యాటింగ్తో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగుల వరద పారించాడు. ఇబ్రహీం జద్రాన్ ఈ రేంజ్లో ఉతికేస్తుంటే ఇంగ్లాండ్ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంగ్లాండ్ జట్టుకు బౌలింగ్లో లభించిన అద్భుతమైన ఆరంభం కాస్త బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఈ మ్యాచ్లో ఇబ్రహీం జద్రాన్ 146 బంతులకు గాను 6 సిక్సర్లు, 12 బౌండరీల సాయంతో 177 పరుగులు చేశాడు. ఛాంపియన్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా ఇబ్రహీం జద్రాన్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా పాక్ గడ్డపై అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇబ్రహీం 4వ స్థానంలో నిలిచాడు. ఇక మిగిలిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్లో షాహిదీ 40 పరుగులు, అజ్మతుల్లా 41 పరుగులు, మహమ్మద్ నబీ 40 పరుగులు చేసి తమదైన శైలిలో బ్యాటింగ్ చేసి సత్తా చాటారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 50 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు నష్టపోయి ఏకంగా 325 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదటిసారి ఛాంపియన్స్ ట్రోఫీలో 300 కంటే ఎక్కువ స్కోరు చేయడం విశేషం. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా లియామ్ లివింగ్స్టన్ 2 వికెట్లు, ఆడిల్ రషీద్, జమీ ఓవర్టన్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక తర్వాత 326 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు అనుకున్నంత గొప్ప ఆరంభమైతే లభించలేదు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 12 పరుగులకు, వన్ డౌన్ బ్యాటర్ జామీ స్మిత్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వడంతో ఇంగ్లాండ్ 30 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో బెన్ డకెట్, జో రూట్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరూ కలిసి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 38 పరుగుల వద్ద బెన్ డకెట్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ 25 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక ఇంగ్లాండ్ పని అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో జో రూట్, బట్లర్ ఇద్దరూ కలిసి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కొద్దిగా నిలదొక్కున్నాక దూకుడు పెంచే క్రమంలో బట్లర్ 38 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో అన్నా ఆదుకుంటాడు అనుకున్న లివింగ్స్టన్ 8 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా 4వ స్థానంలో వచ్చిన జో రూట్ క్లాస్ బ్యాటింగ్తో అలరిస్తూ ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లు అందరినీ సమర్థవంతంగా ఎదుర్కొని సెంచరీ సాధించి అదరగొట్టాడు.
ఆఫ్ఘన్ గుండెల్లో రైలు పరిగెత్తించాడు. జో రూట్, జామీ ఓర్టన్ ఇద్దరూ కలిసి స్కోరు వేగం పెంచుతూ ఇంగ్లాండ్కు గెలుపుపై ఆశలు చిగురించేలా చేశారు. అయితే కీలక సమయంలో 120 పరుగుల వద్ద జో రూట్ అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా రసకందాయంలో పడింది. అయితే ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్ ఎక్కడ ఒత్తిడికి లోను కాకుండా వేగంగా పరుగులు చేయడం మొదలుపెట్టారు. వీళ్ళ స్పీడ్ చూసి ఇంగ్లాండ్ గెలుపు ఖాయమనిపించింది. కానీ ఓవర్టన్ 32 పరుగులు చేశాక విజయానికి మరో 17 పరుగుల దూరంలో ఉండగా అవుట్ అయ్యాడు. ఇక మిగతా ఇంగ్లాండ్ టైలెండర్ బ్యాటర్స్లో జోఫ్రా ఆర్చర్ 8 బంతుల్లో 14 పరుగులు చేసి అవుట్ అవ్వగా మిగతా బ్యాటర్లు వేగంగా ఆడలేక వికెట్లు పారేసుకోవడంతో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.